హైదరాబాద్ లో వర్ష ప్రభావంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సైబరాబాద్ పరిధిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 2 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి గంట సమయం పడుతోంది. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా హైదరాబాద్లో కూడా భారీగా వర్షం అయితే పడుతుంది. దీని కారణంగా పలు ప్రాంతాల్లో ముఖ్యమైన కూడల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. 2 కిలోమీటర్లు వెళ్లాలంటే సుమారుగా గంట సమయం పైనే పడుతుండడంతో అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ కావచ్చు, అలాగే దీంతోపాటు పంజగుట్ట, బేగంపేట, అలాగే ప్యారడైజ్ నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో, అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా సరైన సంఖ్యలో లేకపోవడంతో ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగప్రవేశం చేశారు. అలాగే హైడ్రా సిబ్బంది కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే గత నిన్నట రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముసురువాన పడుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల విపరీతమైన ట్రాఫిక్ కూడా చాలా కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అధికారులు కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఎక్కడెక్కడ నిలిచిపోతుందని కూడా అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చి అక్కడ అదనపు సిబ్బందిని మోహరించాలనే ఉద్దేశంతో కూడా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా ఒక సమాచారం అందుతుంది. అయితే మొత్తం అటు ఐటీ నగరం మొన్న 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అటు హైటెక్ సిటీ కావచ్చు, లేదంటే రాయదుర్గ్ ప్రాంతాల్లో పూర్తిగా కూడా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. అటు ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లపై వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంట్లోకి వెళ్ళే సమయంలో ఒక్కసారిగా కూడా పూర్తి ట్రాఫిక్ జామ్ ఏర్పడిపోయింది. ఆ సమయంలో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందువల్ల సైబరాబాద్ పోలీసులు కూడా ఒక విజ్ఞప్తిని కూడా చేశారు. కంపెనీలకు, ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా ఒక విజ్ఞప్తిని కూడా చేయడంతో ప్రస్తుతం కొన్ని కంపెనీలకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2-3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురున్న నేపథ్యంలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఈ వర్షం ప్రభావం చాలా తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ట్రాఫిక్ సమస్య నివారించవచ్చు అనే అంచనాతో సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఐటీ కంపెనీలకు పలు సూచనలు కూడా ఇచ్చారు. సిబ్బందిని వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సైబరాబాద్ పోలీసులు అయితే ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేశారు. దాని మేరకు కొన్ని ఐటీ కంపెనీలు ప్రస్తుతం దానికి అనుగుణంగా సైబరాబాద్ పోలీసులు సూచించిన నియమాలకు అనుబంధంగా ప్రస్తుతం పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. జర్నలిస్ట్ కాలనీలో ప్రస్తుతం ట్రాఫిక్ పూర్తిగా కూడా 2 కిలోమీటర్ల వరకు నిలిచిపోయింది. ఏదైనా వాహనం వెళ్ళాలన్నా కూడా పూర్తిగా చాలా ఎక్కువ సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. అటు జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, అలాగే కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, అవన్నీ కూడా ఒక్కసారిగా ఈ పాయింట్ దగ్గరికి రావడం, అలాగే పూర్తిగా కూడా వర్షం నేపథ్యంలో కొన్ని చోట్ల విపరీతమైన వర్షంతో కూడా ట్రాఫిక్ లైట్స్ అయితే మొరాయించాయని చెప్పుకోవచ్చు. అక్కడ పోలీసులు ప్రస్తుతం సేవలు అందిస్తూ ఉన్నారు. ఒకచోట ఉండాల్సిన పోలీసులు స్థానంలో మరో 2-3 కూడా వచ్చి ప్రస్తుతం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అయితే పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరో కొన్ని చోట్ల పూర్తిగా కూడా ట్రాఫిక్ పోలీసులు లేరని చెప్పుకోవచ్చు. దీంతో కొన్ని జంక్షన్లో విపరీతమైన ట్రాఫిక్ కూడా ఏర్పడింది. ఆ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేయడానికి ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు అందరూ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మన కెమెరామెన్ అజయ్ అయితే పూర్తి దృశ్యాలు కూడా చూపిస్తున్నాడు. ప్రతి వెహికల్ కూడా చాలా నెమ్మదిగా కదులుతూ ఉంది. అలాగే కొన్ని వెహికల్స్ కూడా నిదానంగా కదులుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల వెహికల్స్ కదలకుండానే పూర్తిగా కూడా ఆగిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ఇటు వాహనదారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే పూర్తిగా వర్షాలు పడిన సమయంలో ఇలాంటి ట్రాఫిక్ జామ్ కావడం సర్వసాధారణంగా మారింది. కాబట్టి పోలీసులు కూడా దీనిపై యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ అయితే నిలకడగా సాగుతుంది. మరికొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో అటు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది కొరత కూడా ఉంది. ఈ కొరత కారణంగా ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో కొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ కూడా లేదని చెప్పుకోవచ్చు.
పూర్తిగా అటు ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగారు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కొన్ని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు, అలాగే 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురున్న నేపథ్యంలో ఖచ్చితంగా అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుగానే అలర్ట్ అయితే ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప ఇతర పనులు ఉంటే కేవలం బయటికి రావద్దంటూ కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా ఇప్పటికే పలు ఆంక్షలు కూడా ఉన్నతాధికారులు జారీ చేశారు. అయితే పూర్తిగా కూడా అటు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి ఏటా కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఏటా 90 లక్షల వాహనాలపైనే రోడ్డుపై నిరంతరం తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి వ్యక్తి కూడా వాహనాలను కొనుగోలు చేయడం తో ఈ ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల రోడ్లు సరిగ్గా లేకపోవడం, మలుపులు ఉండడంతో ట్రాఫిక్ తగ్గడం, అలాగే దీంతోపాటు అటు రాయదుర్గం ఐటీ సెక్టార్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే జర్నలిస్ట్ కాలనీ వద్ద పంజాగుట్ట, బేగంపేట పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా వాహనాలు అయితే కొన్ని చోట్ల పూర్తిగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ అయితే నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.